హైదరాబాద్ నగరం మరోసారి గంజాయి కంపు కొట్టింది. రేవ్ పార్టీ కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. హైదరాబాద్లోని కొండాపూర్లో రేవ్ పార్టీ జరిగింది. ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో పార్టీ జరుగుతోందనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు అపార్ట్మెంట్పై ఆకస్మిక దాడులు చేశారు. వాళ్లకు వచ్చిన సమాచారం నిజమే. అక్కడ రేవ్ పార్టీ జరుగుతోంది. డ్రగ్స్ కంపు కొడుతోంది. ఈ ఘటనలో 14 మంది యువకులు, 6 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో 5 కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. మిగతా వాళ్లపై కేసులు నమోదు చేశారు. 2 కిలోల గంజాయితో పాటు పలు రకాల మాదక ద్రవ్యాలని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 6 కార్లు కూడా సీజ్ చేశారు. నిందితుల్ని శేరిలింగంపల్లి పోలీసులకు అప్పగించారు. విజయవాడకు చెందిన రాహుల్, అప్పికట్ల అశోక్ నాయుడు, శివం రాయుడు ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు పోలీసులు. వీళ్లతో పాటు నాగరాజ్ యాదవ్ అనే మరో వ్యక్తిని కూడా నిర్వాహకుడిగా గుర్తించారు. ఈ పార్టీల కోసం వాళ్లు ఇతరుల గుర్తింపు కార్డుల్ని వాడుతున్నట్టుగా దర్యాప్తులో తేల్చారు. కేవలం ఈ రేవ్ పార్టీల కోసమే మాదాపూర్లోని సైబర్ టవర్స్ దగ్గరున్న ఓ అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నారు. ఓ వెబ్సైట్ ద్వారా ఈ అపార్ట్మెంట్ను వీళ్లు బుక్ చేశారు. ఈ అపార్ట్మెంట్కు వీకెండ్లో రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, మంగళగిరి నుంచి చాలా మంది పార్టీల కోసం వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.